ఎవరిచ్చారు నీకు పెద్దరాయుడు కుర్చీ? ప్రపంచానికి పెద్దన్నవైతే కావచ్చు గాని మాకు మాత్రం జస్ట్ మిత్రన్న అంతే అని రిపీటెడ్ గా వార్నింగ్ ఇస్తోంది ఇండియా. అయినా అమెరికా అధ్యక్షుడు మాత్రం తగ్గడం లేదు. ఇండియా పాకిస్తాన్ల వైరాన్ని తనకు అనువుగా మార్చుకుంటూనే ఉన్నాడు. ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ కూడా సీన్లోకి వస్తోంది. భారత్ పాక్ మధ్యలో ట్రంప్ ఏంటి పంచాయతీ అంటున్న వాళ్లకు మళ్ళీ నోరెత్తకుండా చేసింది భారత విదేశాంగ శాఖ. నేను గనక ఆపకపోయుంటే ఆ రెండు దేశాలు చాలా నష్టపోయేవి. కోట్ల మంది చనిపోకుండా చెయ్యి అడ్డం పెట్టింది నేనే అని ప్రపంచం ముందు గొప్పలు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడి మాటలు అప్పుడే బూమరాంగ్ అయ్యాయి. కశ్మీర్ మా ఇద్దరి సమస్య, థర్డ్ పార్టీకి చోటు లేదు, మాట లేదు అని మన ప్రధాని మోదీ కూడా క్లియర్ కట్ గా చెప్పేశారు. భారత్ నుంచి వ్యతిరేకత రావడంతో కాసింత గొంతు తగ్గించారు ట్రంప్. నేను మధ్యవర్తిత్వం వహించినట్టు చెప్పుకోలేదు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించా, యుద్ధం బదులు వాణిజ్యంపై దృష్టి పెట్టాలని కోరా, అంతే అంటూ ఇటీవల తన స్టేట్మెంట్ ను తానే వక్రీకరించుకున్నారు. అయినా సరే ట్రంప్ గారి పెదరాయుడు పాత్ర ఇండియాలో పొలిటికల్ రచ్చ రేపుతూనే ఉంది. ట్రంప్ రుబియో వ్యాఖ్యలపై మోదీ మౌనంగా ఎందుకున్నారు అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అదే పనిగా ప్రశ్నించడంతో మళ్లీ ట్రంప్ సబ్జెక్ట్ తెర మీదకొచ్చింది. 11 రోజుల్లో ఇది 8వ సారి. కాల్పుల విరమణ క్రెడిట్ తనదేనని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. ఇండియాని పాకిస్తాన్ని ఒకే ఘాటన కట్టి ట్రంప్ మాట్లాడుతుంటే మీకేమీ బాధ అనిపించడం లేదా అంటూ వీడియోను రిలీజ్ చేశారు జైరాం రమేష్. కానీ కాంగ్రెస్ ఆరోపణల్ని తిప్పికొట్టింది కేంద్ర ప్రభుత్వం. భారత్ పాక్ మధ్య ట్రంప్ పంచాయతీ జరగనే లేదని, కాల్పుల విరమణ సీన్లో ట్రంప్ లేనే లేరని మరోసారి స్పష్టం చేసింది. మాటలంటూ జరిగితే మా ఇద్దరి మధ్య జరుగుతాయని, పాకిస్తాన్ ప్రాధేయపడితేనే కాల్పుల విరమణకు అంగీకరించామని ప్రపంచానికంతా వినిపించేలా గట్టిగా చెప్పింది భారత విదేశాంగ శాఖ. ఇది చాలా ఇంకా కావాలా అనే రేంజ్ లో జైశంకర్ ఇచ్చిన రియాక్షన్ విపక్షాలకు సరిపోతుందో లేదో తెలీదు. అటు ఆపరేషన్ సింధూర్పై కూడా పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతోంది. మన వైపు ఎంత డ్యామేజ్ జరిగింది, మన విమానాలు ఎన్ని కూలిపోయాయి ఇప్పటికే చెప్పడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శిస్తూ వస్తున్నారు. భారత సైన్యాన్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మండిపడుతోంది. అటు ట్రంప్ పంచాయతీ చేశారా లేదా అనేది కూడా ఇండియాలో ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలకు వస్తువుగా మారుతోంది.